హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. హెల్దీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎప్పుడూ చేసుకునేలా దోశలు కాదు, చాలా టేస్టీగా హెల్దీగా చేసుకునే రెసిపీ అండి. ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండానే 10 నిమిషాల్లో పిండిని ప్రిపేర్ చేసి దోశలు అనేవి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అనిపిస్తుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా దూదల్లాగా స్పాంజ్ దోశలు చాలా చాలా కమ్మగా అనిపిస్తాయండి. చిన్నపిల్లలకి పెద్దవారికి చాలా అవసరమైన రెసిపీ ఇది. ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేద్దాం. ఏదైనా కప్పు కొలతతో కానీ గ్లాస్తో కానీ ఇలా ఓట్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేయండి. ఓట్స్ అనేవి చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోతాయండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మనం ఏ కప్పుతో ఓట్స్ తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు ఓట్స్కి అరకప్పు ఉప్మా రవ్వ వేసుకుని గిన్నెలో వేసుకోండి. అలాగే అదే కప్పుతో అరకప్పు పొడి బియ్యం పిండిని తీసుకుని వేసుకోండి. ఇవి 3 ఉంటే చాలండి, దోశలకి పిండి ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ విధంగా మనం 3 కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గరిటెతో బాగా కలుపుదాం. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని దోశల పిండిలాగా ప్రిపేర్ చేయండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగానే కలపండి. ఎందుకంటే మనం వేసిన వాటర్ని ఓట్స్ పౌడర్ కానీ బియ్యం పిండి కానీ ఉప్మా రవ్వ కానీ బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వస్తుందండి. కొంచెం పల్చగా కలిపినట్లయితే దోశ వేసుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఉండలనేవి ఎక్కడా లేకుండా కూడా గరిటెతో బాగా కలిపాం కదా. ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననిస్తే సరిపోతుందండి. ఎక్కువగా నానాల్సిన పని లేదు. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది, బాగా నాని ఉంటుంది. దీనిలోకి దోశ అనేది మరింత టేస్టీగా హెల్తీగా ఉండటం కోసం 1 కప్పు క్యారెట్ తురుముని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేయండి. క్యారెట్ తురుము లేకపోయినా కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చితో కూడా మనం దోశ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెంగా వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా లేకపోయినా కూడా దోశలు అనేవి చాలా సాఫ్ట్గానే వస్తాయి. మీకు వంట సోడా యూజ్ చేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలపండి. క్యారెట్ తురుము, ఉల్లిపాయ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, సాల్ట్ అన్నీ కూడా బాగా కలిసాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని పెనం బాగా కాలిన తర్వాత ఇలా 2 గరిటెల పిండిని తీసుకుని దోశలాగా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దోశ కొంచెం కాలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని దోశ మొత్తానికి కూడా అప్లై చేసుకుని ఒకవైపున బాగా కాలిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి 2 వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత పెనం నుంచి తీసి ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మనం ఎంత పిండిని ప్రిపేర్ చేసుకున్నా, ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలను చిటికలో వేసేసి ఫ్యామిలీకి సర్వ్ చేసేయచ్చండి. ఎక్కువగా మనం మినపప్పు బియ్యము నానబెట్టి రుబ్బి దోశలు వేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఈ ఓట్స్తో చేసిన దోశలను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి ఓట్స్ అనేవి చాలా చాలా మంచిదండి. ఇలా దోశ పెనం పైన, ఐరన్ పెనం పైన కూడా మనం దోశలు అనేవి చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. నాన్ స్టిక్ పెనం లేకపోయినా కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే దోశ పెనం పైన కూడా చాలా ఈజీగా మనకి దోశలు అనేవి వేసుకోవచ్చు. ఎన్ని దోశలైనా కూడా చాలా ఫాస్ట్గా మనం ఈ కుకింగ్ అనేది కంప్లీట్ చేసేయచ్చండి.
ఈ విధంగా దోశలు కావాల్సినన్ని దోశలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి ఓట్స్ దోశలను ఏదైనా టొమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ అలాగే కారపొడి ఉంటుంది కదా, శనగపొడి, కందిపొడి అలాంటి పొడులతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్యారెట్ కానీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కానీ, జీలకర్ర కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా దోశలను ఇలా తిన్నా కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి పంటికి తగులుతూ టేస్టీగానే ఉంటాయి. ఓట్స్ దోశలు అనేవి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ స్పాంజ్ దోశలు అనేవి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చుతాయండి. నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా పిండిని కలిపి దోశలు వేయండి, మీకు కూడా చాలా టేస్టీగానే వస్తాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, చాలా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా దోశలు అనేవి ఉంటాయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.